श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఆత్మస్వరూపులైనటువంటి మిత్ర వృందమునికి అంతటికి కూడా హృదయపూర్వక వందనము సమర్పిస్తూ నిత్య పారాయణలాగా కాంచి కామకోటి పీఠం సర్వజ్ఞపీఠం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క అపారమైనటువంటి జీవన చరిత్రను మనం విని ఆనందిస్తున్నాం. ఆత్మీయులారా, మహాస్వాముల వారి కాలంలో మనకింకా అప్పటికి స్వతంత్రం వచ్చి ఉండలేదు. మరియు వారి సందర్భంలో వేదమునకు అంతటి విస్తృతమైనటువంటి ప్రచారం కూడా లేదు. అవైదిక మతాలు ఇంకా ప్రబలుతున్నటువంటి కాలంలో కాంచి మహాస్వాముల వారు, పరమాచార్య స్వాముల వారు 87 ఏండ్ల సుదీర్ఘమైనటువంటి యతి జీవితం చేస్తూ సకలమైనటువంటి సమాజంలో ఉన్న అనేక సవాళ్లను వారు ఎదుర్కొన్నారు. వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కామాక్షిదేవి యొక్క అనుగ్రహమని. సాక్షాత్తు దివ్య స్వరూపులు భవరోగమును నాశనం చేసేటువంటి వారు. వారి స్మరించినంత మాత్రమున్నే సకల పుణ్యములు, గంగా స్నాన ఫలం కలుగుతుందని అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారు. అట్టి మహాస్వాములు వారు తనకు తీరిక దొరికినప్పుడల్లా కామాక్షి దేవాలయానికి వెళ్తూ ఉంటారు. తమిళనాడులో అవైదిక నాస్తిక మతాలు ఇంకా ఉన్నాయి. ఎంత ప్రబలు ఉన్నాయంటే సనాతన ధర్మీయులు వారు వెళ్తుంటే కూడా అనేక ఇబ్బందులు కలిగించేటువంటివి కూడా అప్పుడు జరుగుతూ ఉండేది. మహాస్వాములు వారు అలా బయటికి వెళ్తున్నప్పుడు ఈ నాస్తిక బృందం వాళ్ళు ఏం చేసేవారంటే, స్వాముల వారు వస్తూ ఉంటే వారు బిగ్గరగా కేకలు వేస్తూ, దేవుడిని నమ్మినవాడు ముఠాళుడు, దౌర్భాగ్యుడు, దేవుడు అనేవాడు అస్సలు లేడు, ఇలా వాళ్ళు పలుకుతుండేవారు. తర్వాత తమ చేతుల్లో ప్లే కార్డ్స్ పట్టుకొని అనేకమైనటువంటి వ్రాతలు వ్రాసి ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. వారు ఒకసారి కామాక్షి దేవాలయానికి వెళ్తుంటే శిష్యులంతా కూడా స్వాముల వారు వారిని చూడకూడదు అని ఒక అడ్డుగోడుగా కట్టుకొని స్వాముల వారి లోపలికి, గుడి లోపలికి వెళ్తున్నారు. అయితే వీరు మాత్రం ఆ యొక్క నాస్తిక బృందం వాళ్ళు యథాప్రకారం తాము అల్లరి చేస్తూనే ఉన్నారన్నమాట.
స్వాముల వారు కామాక్షి దేవాలయంలో అమ్మవారిని దర్శించే ముందు పుష్కరిణికి వెళ్తారు. పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ ధ్యానం చేసుకొని అనుష్ఠానం చేసుకొని అమ్మ దర్శనానికి వెళ్తారు. సామాన్యంగా మనం హైందవ ధర్మంలో మొదలుగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మనం స్నానం చేయాలి, చేసుకొని వెళ్ళాలి. తర్వాత విశాలమైన దేవాలయ ప్రాంగణాల్లో తమిళనాడులో మనం చూడవచ్చు, చక్కనైనటువంటి పుష్కరిణులు ఉన్నాయి. మనం ఉదాహరణ కాంచీపురంలో కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్తే అక్కడ పెద్ద పుష్కరిణి ఉంది. వచ్చినటువంటి భక్తులు అక్కడ స్నానం చేసుకొని అనుష్ఠానాలు చేసుకొని సంధ్యావందనాలు చేసుకోవడం, ఏదైనా పుస్తకాలు చదువుకోవడం, పారాయణ చేసుకోవడం, అలా చేసుకొని కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్తారు. ఆశ్చర్యం ఏమిటంటే చోళ, పాండ్య, విజయనగర రాజులు ఎందరో బృహత్తరమైనటువంటి దేవాలయాలు తమిళనాడులో నిర్మాణమై ఉన్నాయి. అయితే ప్రారంధం, కలి ప్రభావం అని చెప్పవచ్చు. అలానే వైదిక ధర్మానికి చాలా విరోధం మనం నేటికి చూడవచ్చు. ఇదేమి అసత్యమైన విషయం కాదు. ఇలా స్వాముల వారు కామాక్షి దేవాలయానికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేయాలి. అప్పుడు శిష్యులు అనుకున్నారు, స్వాముల వారికి ఏమి ఇబ్బంది కలగలేదు, వాళ్ళు నాస్తికులు అలా అల్లరి చేస్తున్నా అనుకున్నారు. స్వాముల వారు చూడలేదు అనుకున్నారు. స్వాముల వారు ఒక పరిచారకుని పిలిచి వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా అన్నారు. తెలుసు స్వామి అన్నారు. అయితే ఒక పని చేయి, నీవు వాళ్ళ నాస్తిక బృందం వాళ్ళలో ఎవరో దానికి లీడర్ ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు చేస్తున్నారో తెలుసుకొని రా అన్నాడు. చూడండి, దేనికైనా ఒక లీడర్ ఉంటాడండి, అంటే నాయకుడు. చెడుకు కానీ మంచికి కానీ నాయకుడు లేకుండా ఏ పనిని జరగదు. కొన్నిసార్లు ప్రత్యక్షంగా నాయకులు ఉంటారు, కొంతమంది అప్రత్యక్షంగా నాయకుల కార్యక్రమాలు జరిపిస్తుంటారు. ఈ యొక్క శిష్యుడు కనిపించింది, ఎలా వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి అడగడం, వెళ్ళి అడిగితే వాళ్ళు నన్ను వదులుతారా, 4 బాధితే నేను ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ, మరి ఇంకా స్వామివారి మాటను మీరకూడదు కదా, అలా మెల్లిమెల్లిగా ఒక అడుగు వేసుకుంటూ కామాక్షి దేవాలయం బయటికి వచ్చి అక్కడ కేకలు పెడుతుండే ఒకరిని పిలిచి, మీకు ఎవరండి లీడర్ అని అడిగారు. అప్పుడు వెనకల కూర్చుని టీ కొట్లో టీ తాగుతుండే ఆయన వచ్చి, నేనేనండి అన్నాడు. అతనికి తెలిసి వచ్చినవాడు బ్రాహ్మడు, జంధ్యం చూసి తెలుస్తుంది, విభూతి చూసి తెలుస్తుంది. ఏం చెప్పు అయ్యారు అన్నాడు. ఏం లేదు అని మృదువుగా, ఎందుకు అతను దెబ్బలాడమని, ఏం లేదు, పరమాచార్య స్వామివారు అడిగారు, మీరు ఎక్కడ వెళ్ళినా స్వామివారు ఉన్న చోటుకు వస్తారు, ఇలా కేకలు వేస్తుంటారు కదా, దీనికి ఏమి కారణమో కనుక్కొని రమ్మని చెప్పారు అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. స్వామివారు ఇలా అడగమన్నారా మమ్మల్ని? అవునండి, అడిగి రమ్మన్నారు అంతేను. అంటే స్వామివారికి ఏమైనా దీని నుంచి ఇబ్బందినా అని అడిగారు. అదేమో తెలియదండి, మీరు ఏం చెప్తే దాన్ని ఆ విషయాన్ని అక్కడ వెళ్ళి చెప్తాను అంటే, ఆయనకి ఇబ్బంది అనిపిస్తే మేము ఇంక రాములేండి అన్నారు. కాదు బాబు, చెప్పండి, ఎందుకు అని చెప్పండి అంటున్నారు అన్నాడు. ఏం లేదండి, మేము ఇక్కడ వచ్చి అల్లరి చేస్తే మాకు రోజు కూలి ఇస్తారు, భత్యం దొరుకుతుంది, తర్వాత పేపర్లో అంతా వస్తుంది, ఆ పేపర్లో ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళని పిలిచి మాకు ఎవరు చెప్పారో వాళ్ళు మా ఫోటోలు చూసి వాళ్ళకి ఎక్కువగా పైకం ఇస్తారు, ఈ విధంగా మాకు కూలి భత్యం జరుగుతుందండి, దీని తప్ప మించి ఏం లేదు, మరి ఆయనకి మేము నొప్పి కలిగిస్తామంటే ఇది వదులుకొనేస్తాము, మానుకుంటాము అంటే అన్నారు. చూడండి ఇంత ఆశ్చర్యం. స్వాములు వారి యొక్క తపోశక్తి ఎటువంటిది, వారు ఇన్ని రోజులు ఎలా భరించారు, భరించి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళకే అనిపించింది, మేము ఇంత అల్లరి చేస్తున్నాము, అయినా స్వాముల వారికి ఎంత ఓపిక, ఎంత శాంతం ఉంది, అటువంటి వారికి మనం ఇలా చేస్తున్నాం కదా అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు వచ్చిందనమాట. సరేనండి అని ఇంకా పరిచారకుడు వచ్చి స్వాముల వారికి చెప్పారు. అంతేనా, సరేలే అనుకున్నారు అంతే స్వామివారు. యథారీతి ఆయన పుష్కరంలో స్నానం జపతపాలు చేసుకుని కామాక్షి దేవాలయానికి వచ్చి
అమ్మవారి దర్శనము, పూజ చూసుకొని వచ్చేసారు. అందుకే ఈ యొక్క నాస్తిక మతం ఏదైతే ఉందో అది అన్ని కాలాలు ఎప్పటికీ ఉంటుంది. అది దాన్ని మహాస్వాముల వారు తపస్సు అంటే ఏదో అడవిలో వెళ్ళి కూర్చొని చేయలేదు. ఆయన జనుల మధ్యలో ఉండి ఆ యొక్క తపస్సును సాధించి ఏవైతే ఒక వైరాగ్య పురుషుడికి ఏదైతే ఉండాలనో అటువంటి గుణాలన్నింటినీ కూడా ఆయన పుణికి పుచ్చుకొని వాటిని సమూహంలో, సమాజంలో ఆయన్ను ఒక మాదిరిగా తెలుసుకునేట్టుగా ఆయన అందరితో సహజీవనం చేయడం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం. ఇటువంటి లక్షణాలను మనం ఆయన జీవితంలో మనం గమనించి మనలో ఉన్నటువంటి అనేక దోషాలను పోగొట్టడానికి మనకు ఈయన జీవనం అనేటువంటిది ఒక మాదిరిగా, ఒక ఆదర్శంగా మనకు ఉంటుంది. ఒకానొకసారి స్వాముల వారు తేనంబాకం అని అంటారు, శివాస్థానం అని కూడా అంటారు, కాంచీపురం దగ్గరలోనే ఉంది. అక్కడ స్వాముల వారు ఉన్నారనమాట. ఒకసారి స్వాముల వారు 10 గంటలప్పుడు ఏం చేశారు, అక్కడ ముళ్ళ పొద ఉంటే దాంట్లో కూర్చున్నారనమాట. మేనేజర్ చూసి అక్కడంతా వెతికారు, స్వాముల వారు ఎక్కడ కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చినప్ప, కామాక్షి గుడికి వెళ్ళారా ఏంటి, వరదరాజ స్వామి గుడికి వెళ్ళారా, ఏమో తోచదే, ఎక్కడున్నారా అని వెతుకుతూ వెళ్తూ ఉన్నారనమాట. అక్కడ దూరంలో వేదం చదువుకున్న పిల్లవాడు ఒకడు వచ్చి స్వాముల వారు ఆ యొక్క ముళ్ళ పొదలో ఉన్నాడండి అన్నారు. అయ్యో పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామివారు ఏంటిది మీరు ఇక్కడ ఆ ముళ్ళ పొదలో కూర్చున్నారు, మీకంతా ముళ్ళు కుచ్చుకుంటున్నాయి, బాధ అనిపిస్తుంది, మేమేమైనా తప్పు చేశావా, ఒకవేళ చెప్పండి, మేమందరూ కూడా మీకు ప్రాధేయపడి మా తప్పులు క్షమించమని అడుగుతాము అన్నారు. ఎందుకంటే స్వాముల వారి యొక్క స్వభావం ఏమిటంటే ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పును వాళ్ళు తెలుసుకోవడానికి తనే శిక్ష వేసుకునేటువంటి వాడనమాట. ఇది మహాత్ముల ఆదర్శ గుణం. ఇది చాలా కలవరపరిచింది ఎవరికి, ఆ మఠం యొక్క మేనేజర్కు. కన్నుల్ని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు, మీరు బయటికి రండి స్వామి అన్నాడు. 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చారు. స్వాముల వారి శరీరం పైన ముళ్ళ గీతలు పడి ఉన్నాయి. అప్పుడు స్వాముల వారు అన్నారు, మన కాంచీపురంలో శంకర మఠం దగ్గర ఒక వేద పాఠశాల ఉంది తెలుసా అన్నారు. అవును స్వామి, కచ్చపేశ్వర దేవాలయం దగ్గర ఒక వేద పాఠశాల ఉంది అన్నారు. దాంట్లో ఒక వేద విద్యార్థిని, అక్కడున్న ఒక వంట ఆమె ఆ యొక్క కాడ అంటాం కదా, మనం పెంచి పైన పెట్టి మరిగించి పెట్టేటి దాంతో కొట్టింది ఆమె. అది స్వాముల వారు చెప్తున్నారు చూడండి, ఎక్కడ తేనంబాకంలో స్వాముల వారు ఉన్నారు, ఇక్కడ ఆ యొక్క శంకర మఠం దగ్గర ఉన్న వేద పాఠశాలలో జరిగిన దాన్ని ఆయన చెప్తున్నారు. అక్కడ త్రికాల జ్ఞాని. మరి ఆ అబ్బాయిని ఆమె కొట్టింది కదా, మరి ఆ నొప్పులు ఎలా ఉంటాయో నేను తెలుసుకోవాలి కదా. అంటే ఒకానొక కాలంలో వేదాన్ని నేర్చుకోవడానికి ఎవరు వచ్చేటువంటి వారు కాదు. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారంటే ఆ 2 పిల్లలను కూడా ఆంగ్ల భాషా పాఠశాలలో చేర్చేవాళ్ళు. స్వాముల వారు ప్రతి పల్లెల్లోనూ తిరిగి ప్రతి గ్రామంలోనూ వేదాన్ని రక్షించాలని ఒక్కరినైనా పిల్లవాడిని మీరు వేదాధ్యయనం చేర్చండి అని చెప్పేవారు. వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఎంతో వారిని మెప్పించి ఒప్పించి స్వాముల వారు పిల్లలను వేద పాఠశాల చేర్చేవారు. వేదముకి ఏదైనా, వేద విద్యార్థులకు ఏమైనా అయితే అది తనకే అయినట్టు ఆయన భావించేటువంటి వాడు. అట్టి కరుణామయుడు ఆయన. ఈరోజు వేదం ఇంత ప్రాబల్యమై లక్షలాది మంది వేద పండితులు ఈరోజు మనం చూస్తున్నాం. అన్ని దేవాలయాల్లో వేద పారాయణ జరుగుతాను, సశాస్త్రీయంగా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు సనాతన ధర్మం ఈ విధంగా గొప్ప ఉచ్ఛ్రాయ స్థితిలో ఉందంటే దానికి కారణం ప్రతి ఒక్క వేద పండితుడు కూడా అనిత్యము కూడా ప్రాతకాలంలో కాంచి మహాస్వాముల వారిని స్మరించి భోంచేయాలి. మరి నాడు మహాస్వాముల వారు ఆ అబ్బాయి జరిగినటువంటి బాధను తన బాధగా తీసుకున్నాడు. ఏ విధంగా కృష్ణ భగవానుడు ప్రహ్లాదుడికి వేసినటువంటి బాధలను తన బాధగా ఎలా తీసుకున్నాడు. అందుకే ఆయనకు అపార కరుణా సింధుం అన్నారు. తన భక్తులకు, తన శిష్యులకు ఏదైనా జరిగితే ఆయన ఓర్చలేడు. ఆ విధంగా మేనేజర్ తర్వాత అక్కడ సందేశం పంపించి విద్యార్థులకు ఆయన శ్రద్ధగా చూసుకోవాలని ఒక ఆర్డర్ వేశాడు మేనేజర్. అప్పటి నుండి ఆ విధంగా
వేద విద్యార్థులను తన దగ్గర చదువుకునేటువంటి వాళ్ళని అంత సంరక్షించేటువంటి వాడు మహాపురుషుడు. ఈ వాక్పుష్పంలో నీకు నిరహంకారపూర్వకంగా శ్రీచరణుల వారి దివ్య పాద పద్మములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.